ఈరోజు పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు రామాంజనేయులు గారి మీద వైసీపీ రౌడీ మూకలు దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల్ని పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల మీద నిరంతరం దాడులు కొనసాగించడం సర్వసాధారణమైపోయింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా వాలంటీర్లతోటి జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు ఇన్ఛార్జీలు వాళ్ళ పనులు చేయించుకోవడం అనేది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ తప్పుపడతా ఉంది. ఎన్నికల విధుల్లోకి వాలంటీర్లు ఎవరిని కూడా తీసుకురావద్దని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అదే క్రమంలో కోర్టు కూడా ఎన్నికల విధుల్లో ఎక్కడైనా వాలంటీర్ల జోక్యం గనక ఉంటే అది ఖచ్చితంగా నేరం అవుతుంది, క్రిమినల్ కేసులు కూడా పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంత ప్రొసీజర్ ఉన్నప్పటికీ కూడా మరి పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ ఇన్ఛార్జి కిరణ్ అనే అతను ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్లతోటి సమావేశం పెట్టి ఎన్నికల విధుల్లో మీరు పాల్గొనాలని, ప్రభావితం చేయాలని, నేనిచ్చే కానుకలు తీసుకెళ్లి ప్రజలకు అందించాలని, ఓట్లు వేయించుకునే దగ్గర మీరు వాళ్ళతోటి బతివలాడండి, వినకపోతే ఇష్టం వచ్చినట్టు చేయండి అనే పద్ధతిలో ప్రతిరోజు మీటింగులు పెట్టడం, ఆ మీటింగుల విషయం రోజు పేపర్లో టీవీలో వస్తున్నా కూడా ఇప్పటి వరకు పోలీసులు పట్టించుకోపోవడం, ఎన్నికల కమిషన్ పట్టించుకోపోవడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అది తెలిసిన తర్వాత ఫోటోలు తీసుకోవడానికి మా కార్యకర్తలు అయితే ఆ కార్యకర్తల మీద దాడి చేస్తారు. కార్యకర్తల మీద, తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి జరుగుతుంది అని చెప్పి తెలిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నాయకుడు పరామర్శించడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తే ఇన్ఛార్జ్ మీద దాడి చేస్తారు. ఏమనుకుంటున్నారు మీరు? ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ఉండకూడదా? ఎవరు ఎన్నికల్లో పోటీ చేయకూడదా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే పద్ధతి చేశారు. కానీ ఆ రోజు మీ ప్రభుత్వం ఉంది. ఈ రోజు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోకి వెళ్లిపోయింది ప్రభుత్వం. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, అతనికి ఎటువంటి అధికారాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ ఉంటాయి. కాబట్టి ఎన్నికల కమిషన్ దీని పట్ల తీవ్రంగా స్పందించాలని, ఎవరైతే బాధ్యులు రౌడీలు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, వైసీపీ ఇన్ఛార్జి కిరణ్ మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.